హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. ఎంసీయూలోకి జర్నీ చేయాలనుకుంటున్నారా? మీకు ఫేజ్ 1లో ఉన్న 6 మూవీస్ ఎలా చూడాలో తెలుసుకోవాలనుందా? సరిగ్గా క్రొనలాజికల్ ఆర్డర్లో చూస్తే మీకు ఎంసీయూ స్టోరీ మరింత క్లియర్గా అండ్ ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. సో సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. ఈ వీడియోలో మనం ఫేజ్ 1 మూవీస్ని ఎలా చూడాలో, క్యారెక్టర్స్ అండ్ టైమ్లైన్స్ ఎలా పర్ఫెక్ట్లీ కనెక్ట్ అవుతాయో తెలుసుకుందాం. సో లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అసలు ఫేజ్ 1 అంటే ఏంటి? మార్వెల్ ఫేజ్ 1 అనేది ఎంసీయూ స్టోరీకి ఫస్ట్ చాప్టర్. ఈ ఫేజ్లో ఐరన్ మ్యాన్ నుంచి స్టార్ట్ చేసుకుని ది అవెంజర్స్ వరకు టోటల్గా 6 మూవీస్ ఉంటాయి. అవెంజర్స్ టీమ్ ఎలా ఫామ్ అయ్యిందో అండ్ హీరోస్ అంతా ఎలా యూనైట్ అయ్యారో అని ఫేజ్ 1లో చూడొచ్చు. ఈ మూవీస్ని రిలీజ్ ఆర్డర్లో కూడా చూడొచ్చు, కానీ క్రొనలాజికల్ ఆర్డర్లో చూసినప్పుడే స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ లైన్లో టైమ్ వైజ్ ఈవెంట్స్ ఫాలో చేస్తే క్యారెక్టర్స్ ఆర్క్స్ అండ్ బ్యాక్ స్టోరీస్ ఇంకా క్లారిటీగా కనెక్ట్ అవుతాయి. ఈ ఆర్డర్లో చూసినప్పుడే మార్వెల్ యూనివర్స్ జర్నీలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ మూవీస్, బట్ ఇన్ ది కరెక్ట్ ఆర్డర్. ఫస్ట్ మూవీ కెప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్. క్రొనలాజికల్ ఆర్డర్లో కెప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజరే ఫేజ్ 1లో ఫస్ట్ మూవీ. 1940s వరల్డ్ వార్ 2 బ్యాక్డ్రాప్లో జరిగిన ఈ స్టోరీ మార్వెల్ యూనివర్స్కి ఫౌండేషన్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. స్టీవ్ రాజర్స్ అనే ఒక కామన్ సోల్జర్ సూపర్ సోల్జర్ సీరం వల్ల కెప్టెన్ అమెరికాగా మారి హైడ్రా గ్రూప్ లీడర్ అయిన రెడ్ స్కల్ అనే విలన్తో ఎలా ఫైట్ చేస్తాడో ఈ మూవీలో మనం చూస్తాం. నెక్స్ట్ మూవీ మన ఫేవరెట్ క్యారెక్టర్ ఐరన్ మ్యాన్ మూవీ. ఈ మూవీలో టోనీ స్టార్క్ ఇండస్ట్రీస్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి హీరో ఐరన్ మ్యాన్గా ఎలా మారతాడో చూస్తాం. టోనీ స్టార్క్ ఫస్ట్ సూట్ని ఆఫ్ఘనిస్తాన్లో క్యాప్టివిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి తయారు చేయడం అండ్ లేటర్ ఆన్ అతను పబ్లిక్ సూపర్ హీరో ఎలా అయ్యాడో అని ఈ మూవీలో మనం తెలుసుకుంటాం. ఇందులోనే ఇనీషియల్గా నిక్ ఫ్యూరీని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రాక్టికల్గా చెప్పాలంటే మార్వెల్ యూనివర్స్ స్టార్ట్ అయ్యిందే ఐరన్ మ్యాన్ మూవీ నుంచి. నెక్స్ట్ మూవీ ద ఇన్క్రెడిబుల్ హల్క్. బ్రూస్ బ్యానర్ అనే ఒక సైంటిస్ట్ తన గామా రేడియేషన్ ఎక్స్పెరిమెంట్లో పొరపాటు వల్ల హై లెవెల్స్ ఆఫ్ గామా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడంతో హల్క్గా మారతాడు. హల్క్ అన్కంట్రోలబుల్ యాంగర్ అండ్ పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషనే అవెంజర్స్ టీంలో మేజర్ క్యారెక్టర్ అవ్వడానికి రీజన్ అయ్యాయి. నెక్స్ట్ మూవీ ఐరన్ మ్యాన్ 2. ఈ మూవీలో టోనీ స్టార్క్కి అతని ఐరన్ మ్యాన్ ఐడెంటిటీతో పాటు స్టార్క్ ఇండస్ట్రీస్ మీద డేంజర్స్ పెరుగుతాయి. ఇందులో నిక్ ఫ్యూరీతో పాటుగా బ్లాక్ విడోని ఇంట్రడ్యూస్ చేసి అవెంజర్స్ ఇనిషియేటివ్ని పర్ఫెక్ట్గా సెటప్ చేశారు. చెప్పాలంటే ఐరన్ మ్యాన్స్ ఎవల్యూషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మూవీ థోర్ స్టోరీ యాస్గార్డ్లో స్టార్ట్ అయ్యి ఎర్త్ మీద కంటిన్యూ అవుతుంది. థోర్ యాక్చువల్గా యాస్గార్డ్ అనే మిస్టికల్ రైలంలో ఒక గాడ్. తన ఆరోగెన్స్ అండ్ ప్రైడ్ వల్ల ఓడిన్ తన పవర్స్ని తీసేసి యాస్గార్డ్ నుంచి పంపించేస్తాడు. తర్వాత థోర్ పవర్స్ మళ్ళీ తనకు తిరిగి వచ్చేస్తాయి. అండ్ ఈ మూవీలో లోకితో థోర్కున్న రైవలరీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫైనలీ ఫేజ్ 1లో లాస్ట్ మూవీ ది అవెంజర్స్. లోకి చిటారీ ఆర్మీతో న్యూయార్క్ సిటీ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అవెంజర్స్ టీమ్ ఫస్ట్ టైం ఎలా యూనైట్ అయ్యిందో చూస్తాం. కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థోర్, హల్క్, బ్లాక్ విడో అండ్ హాకై ఈ క్యారెక్టర్స్ అన్ని ఫస్ట్ టైం ఒక టీమ్గా ఫామ్ అయ్యి న్యూయార్క్ సిటీని సేవ్ చేస్తారు. ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లోనే ఫస్ట్ టైం మనం థానోస్ని చూస్తాం. ఇక్కడితో ఫేజ్ 1 కంప్లీట్ అవుతుంది. సో మార్వెల్ ఫేజ్ 1ని క్రొనలాజికల్ ఆర్డర్లో చూడాలంటే ఈ ఆర్డర్లో చూడండి. ఈ ఆర్డర్లో చూసినప్పుడు మార్వెల్ యూనివర్స్ బిగినింగ్ నుంచి పర్ఫెక్ట్లీ అర్థమవుతుంది. మార్వెల్ ఫేజ్ 1 మూవీస్ క్రొనలాజికల్ ఆర్డర్లో చూడటం వల్ల స్టోరీ ఆర్క్స్ అండ్ క్యారెక్టర్ ఎమోషన్స్ను డీప్గా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మార్వెల్ ఫేజ్ 1 మొత్తంలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.